హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజైతే మీతో వర్క్ బ్లౌజ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది. దీనికి నెక్ ఎంత ఉందనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇది కటింగ్ ఎలా అనేది నేనైతే మీకు ఈ వీడియోలో సింపుల్గా అయితే చూపిస్తానండి. ఇలాంటి బ్లౌజెస్ వచ్చేటప్పుడు మనం చేయించుకున్న వర్క్ బ్లౌజ్ కాదు కదండి, మనం చేయించేది అయితే కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే వాళ్ళు చేస్తారు. కానీ యూనివర్సల్గా రెడీమేడ్ బ్లౌజెస్కి అయితే ఈ విధంగా వస్తాయి కాబట్టి మనం ఈ విధంగా చెక్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. మనకి డిజైన్ అనేది వాళ్ళు ఈ విధంగా ఇచ్చారు కాబట్టి మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని ఒక పిన్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా వర్క్ మనకి కరెక్ట్గా ఉండేలాగా అయితే మనం దీన్ని అయితే సర్దుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బ్లౌజ్కి అయితే రెడీమేడ్ బ్లౌజ్కి ఈ విధంగా అయితే వర్క్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. కరెక్ట్గా వర్క్ తిన్నగా ఒక లైన్ డ్రా చేసేసుకుని పైకి ఒక హాఫ్ ఇంచ్ కూడా డ్రా చేసుకోవాలి. ఇదైతే మనకి షోల్డర్ దగ్గర జాయింట్లోకి అయితే వెళ్తుంది. ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ముందుగా మనం మెజర్మెంట్ ప్రకారం లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది నెక్ అయితే మనకి కరెక్ట్గా సరిపోయింది. 2.5 ఇంచ్ అయితే నెక్ డీప్ అయితే వచ్చిందండి. షోల్డరు ఒక 3 ఇంచెస్ అయితే ఉంది. నెక్ షోల్డరు కలిపి మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా సరిపోతుందా లేదా అనేది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని అయితే మనం లైనింగ్ పీస్ అయితే పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంది అనేది. దీనికైతే అంచు వరకు కూడా కొంచెం కట్ చేయవలసి వస్తుందండి. ఇది నడుంకైతే మనకి బార్డర్ వచ్చేస్తుంది. ఇలా పీసెస్ వచ్చినప్పుడు మనం లెంత్ మరి ఆది ప్రకారం పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్నప్పుడు ఈ విధంగానే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా కట్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుని అయితే కట్ చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఫుట్ అనేది బ్యాక్ సైడ్కి లాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది సరిపోదు. అందుకోసం మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్కి సరిపోయే క్లాత్ అయితే ఉంటుందండి. ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుని మనం ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే వచ్చిందో. దీనికి నేను సింగిల్ ఫుట్ అయితే అరేంజ్ చేసుకుని దీన్ని కర్వ్ షేప్స్ వచ్చినాయి కదండి డిజైన్, ఆ షేప్లోనే స్టిచ్చింగ్ చేయాలి. అది స్టిచ్చింగ్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. బ్యాక్ పార్ట్ మనకి కటింగ్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు హ్యాండ్కి చూసారా, బ్యాక్ పార్ట్ పక్కనే ఈ విధంగా ఒక్కొక్క సింగిల్ ఫ్లవర్ అయితే ఇచ్చారు. కానీ ఇది కూడా ఒక పీస్ అయితే స్మాల్గానే, ఒక పీస్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. కానీ 2 ఫ్లవర్స్ ఒకే విధంగా కలిసేలా అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది కటింగ్ చేయాలి. నేను కొంచెం హ్యాండ్ లెంత్ అనేది కస్టమర్ ఆది ప్రకారం పెట్టేశాను. కానీ ఏంటంటే కొంచెం ఎక్కువ అయిపోతుంది కాబట్టి దీన్ని అయితే కొంచెం షార్ట్గానే కట్ చేస్తానండి. ఇక్కడ సరిపోతే పర్వాలేదు, నాకు కొంచెం కరెక్ట్గానే సరిపోయింది. లేదంటే మనం కొంచెం హ్యాండ్ లెంత్ అయితే తగ్గించుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం లైనింగ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. లైనింగ్ అయితే జాయింట్ పడుతుంది. మనకి యూట్యూబ్స్లో అవి జాయింట్స్ అవి చూపించారు, కానీ మనం కుట్టేటప్పుడు కంపల్సరీ జాయింట్ అయితే పడుతుందండి. 2 ఇంచెస్కి ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంచుకున్నాం అనుకోండి, లైనింగ్ పీస్కి ఒకదానికి జాయింట్ వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి హ్యాండ్ అనేది కటింగ్ అయితే వచ్చింది. ఇక మిగిలిన పీస్లో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం. ఒక్కొక్క పార్ట్ వాడు ఇచ్చిన ప్రకారం కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి కావాలంటే జాయింట్ కూడా వేసుకోవచ్చు. కొంతమందికి సరిపోకపోతే, నాకైతే పీస్ అయితే ఎక్కువగానే మిగిలింది కాబట్టి దీనికైతే నేను ఈ విధంగా కట్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన పీస్లో అయితే మనం షేప్ బెల్ట్లో అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా మనం ముందుగా మెజర్మెంట్ ప్రకారం లైనింగ్ కట్ చేసుకుని ఉంచుకుంటే ఈ వర్క్ బ్లౌజెస్కి వెంటనే మనం ఇలా వేసి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని నేను లైనింగ్ కటింగ్ అయితే చూపించలేదండి. ఈసారి వీడియోలో అయితే నేను లైనింగ్ కటింగ్ కూడా చూపిస్తాను.
చాలా వరకు అందరికీ ఈక్వల్గానే ఉంటాయండి. ఇలా మెజర్మెంట్స్ వచ్చిన వాళ్ళకైతే ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తాను. సింపుల్గా అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి. మనకి మిగిలిన పీస్లో అయితే నేను మనకి షేప్ బెల్ట్ కటింగ్ అయితే మీకు చూపించలేదు కదా ఫ్రెండ్స్. షేప్ బెల్ట్ అనేది ఇప్పుడు కట్ చేసి అయితే నేను చూపిస్తాను. ఎప్పుడు కూడా మనకి షేప్ బెల్ట్ అనేది 3.5 ఇంచెస్కి పెట్టుకోవాలండి. తర్వాత మిగిలిన మనం కట్ చేసుకోవడానికి ఉంటుంది. మనకి ఉక్సుల సైడ్ అయితే 3.5 ఇంచెస్ ఉండాలి. బ్లౌజు మనం చెస్ట్ లూజ్ని బట్టి పెట్టుకోవాలండి లెంత్ అనేది. ఒక సైడ్ అయితే సైడ్ జాయింట్ దగ్గర అయితే 3 ఇంచెస్కే పెట్టుకుని 4 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. క్రాస్గా ఉంది కాబట్టి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ పెట్టుకుని అక్కడ కూడా 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ కరెక్ట్గా మెయిన్ డాట్ అయితే వస్తుంది. ఈ విధంగా షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ మనకి చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నామో అంతా కూడా షేప్ బెల్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా షేప్ బెల్ట్ కూడా మనం కట్ చేసేసుకుని దీనికి ఉక్సులకి వచ్చే ప్లేస్లో ఈ విధంగా అయితే ఆ ప్లేస్లో కటింగ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి కొంచెం మిగులుతుంది కదా, అందులో అయితే ఇది షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. నాకు ఈ పీస్ అయితే ఇంకా రిమైనింగ్ అయితే ఉంది కదండి, ఇక్కడైతే నేను షేప్ బెల్ట్ కటింగ్ అయితే దీన్ని యూజ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పీస్లో అయితే మనం షేప్ బెల్ట్కి అయితే కట్ చేసేసుకోవచ్చు. మనకి కస్టమర్కి బ్లౌజ్ ఇచ్చి సెట్ అయ్యేంత వరకు కూడా మన దగ్గర చిన్న పీస్ కూడా పడేయకూడదండి. ఎందుకంటే కొంచెం హ్యాంగింగ్స్ అంటారు, లేదంటే కొంచెం అలా అంటారు, ఇలా అంటారు, ఏదో ఒకటి చెప్తారు కదా. అందుకోసం మన దగ్గర ఎంత స్మాల్ పీస్ మిగిలినా అది కంపల్సరీ ఉంచుకోవాలి, లేదంటే మనకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు వచ్చి మళ్ళీ ఏదో ఒకటి చెప్తారనుకోండి, దానికి మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్ వేయడానికి ఉండదు కదా. ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలన్నీ కూడా మనం కస్టమర్కి సెట్ అయ్యేంత వరకు ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్.